ఒకసారి వీడియో చూడండి. ఓ మహిళ ఒక చేత్తో తన చంటి బిడ్డను పట్టుకుంది, మరో చేత్తో కొడవలి పట్టుకొని ఆమెపై దాడి చేయడానికి వచ్చిన వాళ్లను ఎదుర్కొంటుంది. ఇదేదో సినిమాలోని బిట్ అనుకుంటే పొరపాటే. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇంతకు అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఆ తల్లి అంత ఆవేశంతో ఉంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. బంగ్లాదేశ్ లోని సునాంగంజ్ ప్రాంతానికి చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీస్తుంది. చేతిలో చిన్నారిని పట్టుకుని మరో చేతిలో తన ఇంటి ముందు నిలబడి గుంపుని ఎదుర్కొంటున్న దృశ్యాలు నెటిజన్లను షాక్ కు గురి చేస్తున్నాయి. సమాచారం ప్రకారం సునాంగంజ్ లోని ఓ హిందూ కుటుంబాన్ని ఇస్లాంలోకి మారాలని కొందరు ఒత్తిడి చేశారట. దీనికి వారు నిరాకరించడంతో చివరకు దొంగతనం ఆరోపణలు మోపి ఇంటిపై రాళ్లు కర్రలతో గుంపు దాడి చేశారు. దీంతో తన బిడ్డను కాపాడుకునేందుకు ఆ తల్లి కొడవలి పట్టుకుని ఎదురించింది. అయితే ఈ సంఘటనపై బంగ్లాదేశ్ కు చెందిన ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థలు మాత్రం మత మార్పిడి లేదా హిందూ కుటుంబంపై దాడికి సంబంధించింది కాదని పేర్కొన్నాయి. సునాంగంజ్ లో దొంగతనం ఆరోపణల నేపథ్యంలో స్థానికులు 2 ఏళ్లపై దాడి చేసిన ఘటనకు చెందిన వీడియోనే ఇది అని పేర్కొంది. అయితే దీంతో బంగ్లాదేశ్ లో మైనారిటీలపై దాడులు జరగటం లేదని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే గత కొన్నేళ్లుగా అక్కడ హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. ఇళ్లపై దాడులు కూడా జరిగాయి. 2021లో ఇదే సునాంగంజ్ జిల్లాలోని వందలాది హిందూ ఇళ్లపై దాడులు కూడా జరిగాయి. అలాగే 2024, 2025 సంవత్సరాల్లో కూడా హిందూ వర్గాలపై దాడులు, దేవాలయాల ధ్వంసం, ఆస్తుల లూటికి సంబంధించిన పలు ఘటనలు కూడా నమోదయ్యాయి. అప్పట్లో దీపు చంద్రదాస్ అనే వ్యక్తిని మతదూషణ ఆరోపణల పేరుతో గుంపు దాడి చేసి చంపి తర్వాత శవాన్ని చెట్టుకు వేలాడదీసి తగులబెట్టిన సంఘటన కూడా అప్పట్లో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన 2025 డిసెంబర్ 18న జరిగింది. కానీ ఏది ఏమైనా దొంగతనం దాడా లేదా మత మార్పిడా అనే సంగతి పక్కన పెడితే ఒకవైపు చేతిలో చిన్నారిని పట్టుకుని ఆ గుంపును ఎదుర్కొన్న తల్లి ధైర్యం అందరినీ కదిలిస్తోంది. ఒకసారి వీడియో చూడండి. ఓ మహిళ ఒక చేత్తో తన చంటి బిడ్డను పట్టుకుంది, మరో చేత్తో కొడవలి పట్టుకొని ఆమెపై దాడి చేయడానికి వచ్చిన వాళ్లను ఎదుర్కొంటుంది. ఇదేదో సినిమాలోని బిట్ అనుకుంటే పొరపాటే. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇంతకు అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఆ తల్లి అంత ఆవేశంతో ఉంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. బంగ్లాదేశ్ లోని సునాంగంజ్ ప్రాంతానికి చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీస్తుంది. చేతిలో చిన్నారిని పట్టుకుని మరో చేతిలో తన ఇంటి ముందు నిలబడి గుంపుని ఎదుర్కొంటున్న దృశ్యాలు నెటిజన్లను షాక్ కు గురి చేస్తున్నాయి. సమాచారం ప్రకారం సునాంగంజ్ లోని ఓ హిందూ కుటుంబాన్ని ఇస్లాంలోకి మారాలని కొందరు ఒత్తిడి చేశారట. దీనికి వారు నిరాకరించడంతో చివరకు దొంగతనం ఆరోపణలు మోపి ఇంటిపై రాళ్లు కర్రలతో గుంపు దాడి చేశారు. దీంతో తన బిడ్డను కాపాడుకునేందుకు ఆ తల్లి కొడవలి పట్టుకుని ఎదురించింది. అయితే ఈ సంఘటనపై బంగ్లాదేశ్ కు చెందిన ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థలు మాత్రం మత మార్పిడి లేదా హిందూ కుటుంబంపై దాడికి సంబంధించింది కాదని పేర్కొన్నాయి. సునాంగంజ్ లో దొంగతనం ఆరోపణల నేపథ్యంలో స్థానికులు 2 ఏళ్లపై దాడి చేసిన ఘటనకు చెందిన వీడియోనే ఇది అని పేర్కొంది. అయితే దీంతో బంగ్లాదేశ్ లో మైనారిటీలపై దాడులు జరగటం లేదని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే గత కొన్నేళ్లుగా అక్కడ హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. ఇళ్లపై దాడులు కూడా జరిగాయి. 2021లో ఇదే సునాంగంజ్ జిల్లాలోని వందలాది హిందూ ఇళ్లపై దాడులు కూడా జరిగాయి. అలాగే 2024, 2025 సంవత్సరాల్లో కూడా హిందూ వర్గాలపై దాడులు, దేవాలయాల ధ్వంసం, ఆస్తుల లూటికి సంబంధించిన పలు ఘటనలు కూడా నమోదయ్యాయి. అప్పట్లో దీపు చంద్రదాస్ అనే వ్యక్తిని మతదూషణ ఆరోపణల పేరుతో గుంపు దాడి చేసి చంపి తర్వాత శవాన్ని చెట్టుకు వేలాడదీసి తగులబెట్టిన సంఘటన కూడా అప్పట్లో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన 2025 డిసెంబర్ 18న జరిగింది. కానీ ఏది ఏమైనా దొంగతనం దాడా లేదా మత మార్పిడా అనే సంగతి పక్కన పెడితే ఒకవైపు చేతిలో చిన్నారిని పట్టుకుని ఆ గుంపును ఎదుర్కొన్న తల్లి ధైర్యం అందరినీ కదిలిస్తోంది. ఒకసారి వీడియో చూడండి. ఓ మహిళ ఒక చేత్తో తన చంటి బిడ్డను పట్టుకుంది, మరో చేత్తో కొడవలి పట్టుకొని ఆమెపై దాడి చేయడానికి వచ్చిన వాళ్లను ఎదుర్కొంటుంది. ఇదేదో సినిమాలోని బిట్ అనుకుంటే పొరపాటే. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇంతకు అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఆ తల్లి అంత ఆవేశంతో ఉంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. బంగ్లాదేశ్ లోని సునాంగంజ్ ప్రాంతానికి చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీస్తుంది. చేతిలో చిన్నారిని పట్టుకుని మరో చేతిలో తన ఇంటి ముందు నిలబడి గుంపుని ఎదుర్కొంటున్న దృశ్యాలు నెటిజన్లను షాక్ కు గురి చేస్తున్నాయి. సమాచారం ప్రకారం సునాంగంజ్ లోని ఓ హిందూ కుటుంబాన్ని ఇస్లాంలోకి మారాలని కొందరు ఒత్తిడి చేశారట. దీనికి వారు నిరాకరించడంతో చివరకు దొంగతనం
ఆరోపణలు మోపి ఇంటిపై రాళ్లు కర్రలతో గుంపు దాడి చేశారు. దీంతో తన బిడ్డను కాపాడుకునేందుకు ఆ తల్లి కొడవలి పట్టుకుని ఎదురించింది. అయితే ఈ సంఘటనపై బంగ్లాదేశ్ కు చెందిన ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థలు మాత్రం మత మార్పిడి లేదా హిందూ కుటుంబంపై దాడికి సంబంధించింది కాదని పేర్కొన్నాయి. సునాంగంజ్ లో దొంగతనం ఆరోపణల నేపథ్యంలో స్థానికులు 2 ఇళ్లపై దాడి చేసిన ఘటనకు చెందిన వీడియోనే ఇది అని పేర్కొంది. అయితే దీంతో బంగ్లాదేశ్ లో మైనారిటీలపై దాడులు జరగటం లేదని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే గత కొన్నేళ్లుగా అక్కడ హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. ఇళ్లపై దాడులు కూడా జరిగాయి. 2021లో ఇదే సునాంగంజ్ జిల్లాలోని వందలాది హిందూ ఇళ్లపై దాడులు కూడా జరిగాయి. అలాగే 2024, 2025 సంవత్సరాల్లో కూడా హిందూ వర్గాలపై దాడులు, దేవాలయాల ధ్వంసం, ఆస్తుల లూటికి సంబంధించిన పలు ఘటనలు కూడా నమోదయ్యాయి. అప్పట్లో దీపు చంద్రదాస్ అనే వ్యక్తిని మతదూషణ ఆరోపణల పేరుతో గుంపు దాడి చేసి చంపి తర్వాత శవాన్ని చెట్టుకు వేలాడదీసి తగులబెట్టిన సంఘటన కూడా అప్పట్లో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన 2025 డిసెంబర్ 18న జరిగింది. కానీ ఏది ఏమైనా దొంగతనం దాడా లేదా మత మార్పిడా అనే సంగతి పక్కన పెడితే ఒకవైపు చేతిలో చిన్నారిని పట్టుకుని ఆ గుంపుని ఎదుర్కొన్న తల్లి ధైర్యం అందరినీ కదిలిస్తోంది.